హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఒకవైపు ఏపీలో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనలో ఉన్నారు. మరోవైపు గుడి దగ్గర తొక్కిసలాట ఘటనలో ఇటు జోగి రమేష్ అరెస్ట్. మరోవైపు నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మనకు సుపరిచితులైన జస్టిస్ ఎన్వి రమణ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అంటూ మనకు వార్తలు వచ్చాయి. దీని మీద మనతో మాట్లాడడానికి ఈరోజు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకమరావు గారు. వారితో మాట్లాడి దీనిపై మరింత కోల్షంగా చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. మీరు చూసే ఉంటారు, జస్టిస్ ఎన్వి రమణ గారు మన తెలుగు రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నో ఆశలు, అంటే ప్రజలు ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనప్పటి నుంచి. అయితే ఆయన రిటైర్ అయ్యి కూడా చాలా కాలం అయింది. ఇప్పుడు ప్రభుత్వం మారి కూడా చాలా కాలం అయింది. అయితే ఇప్పుడు తనపై ఆనాడు ఒత్తిడి చేశారు, తన కుటుంబాన్ని టార్గెట్ చేశారు అంటూ ఇప్పుడు వ్యాఖ్యానించడం వెనుక అర్థం ఏంటి? ముందుగా ఎన్వి రమణ గారు రెండవ ప్రధాన న్యాయమూర్తి తెలుగువాడిగా సుప్రీంకోర్టుకి. ఆయన అంతకుముందు మాట్లాడిన మాటలను చూసుకున్న తర్వాత నిస్సందేహంగా కూడా సంస్కరణలు తీసుకురాగలడు. ప్రధాన న్యాయమూర్తిగా ఆయనకున్నటువంటి ఏ అయితే పవర్స్ ఉంటాయో వాటినన్నింటినీ వినియోగించేసి అక్రమార్కుల పాలిట సింహస్వప్నంగా నిలగలడు అనే ఆలోచన వచ్చింది. ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి రాజధాని అమరావతి అంశం కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి అవినీతికి సంబంధించింది కావచ్చు, రెండోదే వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించింది కావచ్చు, వీటి మీద న్యాయం జరిగిద్దని చెప్పని ప్రతి వాళ్ళు భావించారు. రెండవది, ఆయన కూడా సంవత్సరం లోపు ఏ రాజకీయ నాయకుడి మీద అయితే అభియోగాలు ఉంటాయో వాటిని విచారించాలి, సత్వరమే వాటిని తేల్చాలి అని చెప్పని హుకుం కూడా జారీ చేశాడు. నిస్సందేహంగా ఇవన్నీ చేశారు కాబట్టి వాటి మీదే దృష్టి పెడతాడు. భారతదేశంలో ఎవరికి సాధ్యం కానీ అన్నీ ఆయన చేయగలుగుతాడు అని చెప్పిన నమ్మకం అనేది ఆయన మాటల ద్వారా వ్యక్తపరిచాడు. కానీ చేతల్లో అది ఎటు నిరూపితం కాలేదు. ఇప్పుడు ఆయన మళ్ళీ నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు కుటుంబం మీద అంటే, న్యాయమూర్తిగా ఉండే నువ్వేం చేయలేకపోయావు అంటే ఈరోజు మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? నీ మీద నిన్ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించకుండా ఉండటం కోసం ఆయన ఉత్తరం రాశాడు కదా, నీ మీద అభియోగాలు మోపాడు కదా. అంటే ఆయన ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఆరోపణలు చేస్తున్నారు అనేది బహిరంగ రహస్యం. ఆ జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తే ఆయన బెదిరిపోయాడని నేను అనుకోవట్లేదు. ఓకే, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకోవడానికి అయితే పనికి వస్తాయి. ఆ స్థాయి వ్యక్తులు లొంగిపోయిన తర్వాత అలాంటి వాళ్ళు లొంగిపోయారు అంటే ఇక దాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం. ఆయన లొంగిపోయాడనే మీరు భావిస్తున్నారా? నిస్సందేహంగా. ఓకే, మరి ఇప్పుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు? లేదు, నేను చేశాను, నాకు పలానాలు అడ్డుపడ్డారని చెప్పొచ్చుగా, నేను ప్రయత్నం చేశానని చెప్పొచ్చుగా. చెప్పటం లేదు కదా. ఒక అవినీతి పరుడు 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు ఉండి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ బాబాయ్ హత్యకు సంబంధించిన ఆధారాలన్నీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా అతని దగ్గరకి మామూలుగా అతను వచ్చి ఈయన కలిసినా కూడా తప్పే కదా. ఆ స్థాయి వ్యక్తికి అలాంటి వ్యక్తిని కలవాల్సిన అవసరం అయితే లేదుగా, సతీ సమేతంగా. కాబట్టి అనుమానాలు ఈరోజు ఎక్కువ అవడానికి, ఆయన ఇప్పుడు మాట్లాడేదానికి పొంతనైతే కుదరట్లేదు. ఇది మాత్రం వాస్తవం. ఎన్నో ఆశలు పడ్డారు, ముఖ్యంగా అమరావతి హైకోర్టు తీర్పిచ్చింది కదా. మరి ఆయన ఏం చేశాడు? ఎందుకని దాన్ని ఆ విధంగా తొక్కిపెట్టాల్సి వచ్చింది? ఎవరు అడ్డుపడ్డారు? ఇతను అవినీతికి అయితే అడ్డుపడి ఉండొచ్చు, అమరావతికి ఎవరు అడ్డుపడ్డారు? ఇతను ఏదైనా బెదిరిస్తే ఉండొచ్చు, ఎందుకంటే అతను నైజం అవుతుంది కాబట్టి బెదిరిస్తే బెదిరిండొచ్చు. ఒక సుప్రీం ప్రధాన న్యాయమూర్తి బెదిరింపు లొంగిపోయిన తర్వాత పదవికి రాజీనామా చేయొచ్చుగా, కనీసం ఆ గంతనే ఉండేది కదా. అంటే దేనికి లొంగిపోయాడని మీరు భావిస్తున్నారు? అవినీతికి, డబ్బుకు లొంగిపోయారంటారా, లేదంటే బెదిరింపుకు లొంగిపోయారని మీరు భావిస్తున్నారు? బెదిరింపుకి లొంగిపోయారని అయితే నేనైతే భావించట్లేదు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎందుకంటే ఆ స్థాయి వ్యక్తిని బెదిరిస్తే అతను ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీసుకోవచ్చు. కాబట్టి ఇంకా వేరే కారణాలు ఏదన్నా ఉంటే ఉండొచ్చేమో, కానీ బెదిరింపులకు లొంగిపోయి ఆయన ఇట్లా చేశారని అయితే మాత్రం నేనైతే భావించట్లేదు. అమరావతి అంశం కావచ్చు, మిగిలిన అంశాలు కావచ్చు, దాన్ని ఆయన మీద పెట్టుకున్న ఆశలన్నీ ఒమ్మైని అనేది మాత్రం నిస్సందేహంగా మనం అయితే చెప్పగలం. ఈరోజు సమర్థించుకోవడానికి ఆయన ఏం మాట్లాడినా కూడా అది ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదు అనేది కూడా వాస్తవం. సానుభూతి కోసమే అనుకోవచ్చా? ఈ ఏదన్నా ఇక ఇప్పుడు అభియోగాలు వచ్చిన తర్వాత దాన్ని
తప్పించుకోవడం కోసం రకరకాల మార్గాలు ఎన్నుకుంటారు. అందులో న్యాయమూర్తిగా ఉండడానికి ఇంకెక్కువ మార్గాలు తెలుసు. కాబట్టి ఆయన ఆ విధంగా వెళ్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఆనాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన తన పదవీ బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహించలేదు, న్యాయం చేయలేదు, నిర్వహించలేదు. ఇది మాత్రం వాస్తవం. సంస్కరణలు ఎన్నో తీసుకొస్తారని భావించాం, అవి అమలవుతాయి, ఆయన సమయంలో అమలవుతాయి అని కూడా భావించాం. కానీ ఆయన సుదీర్ఘంగానే ఉన్నారు, తక్కువ కాలం అయితే లేరు, అట్లా వచ్చి అట్లా ఏం వెళ్ళలేదు. మరి ఆ సమయం కూడా ఆయనకున్న సమయాన్ని కూడా దాన్ని వినియోగించుకోలేదనేది మాత్రం నిస్సందేహంగా మనం చెప్పొచ్చు. దానివల్ల ప్రజలకి పెద్ద మేలైతే ఏం జరగలేదని అయితే నేను భావిస్తున్నాను. ఎవరెవరికి ఉపయోగపడ్డాడనేది ప్రజలందరికీ తెలుసు, ఆయనకి తెలుసు. అంటే దీని మీద మాజీ ఐపీఎస్ ఆఫీసర్ నాగేశ్వరరావు గారు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకసారి మీకు సో దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలంటే ఆ స్థాయిలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ కూడా మాజీ ప్రధాన న్యాయమూర్తి మీద కొన్ని సూటి ప్రశ్నలు స్పందించారు అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అదేనండి, ఇప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఆశలు నెరవేర్చలేదు కాబట్టి మళ్ళీ ఒక అవినీతి పరుడిని కలిశారు కాబట్టి ఆయన మీద ఇంకో అభియోగాలు ఎక్కువ రావడానికి ఆస్కారం కలిగింది. అది మాత్రం వాస్తవం, దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. కాకపోతే ఇప్పుడు మనకున్నటువంటి చిన్న ఇబ్బందులు ఏంటంటే మీరు నేను ఒక ప్రధాన న్యాయమూర్తినో లేకపోతే ఏదన్నా మాట్లాడితే దానికి సంబంధించి వాళ్ళు మన ఏమైనా చేయడానికి వాళ్ళ చేతుల్లో హక్కులు ఉంటాయి. కానీ వాళ్ళ మీద వచ్చినప్పుడు చేస్తున్నారే తప్ప, ఉదాహరణకు మీకు చెప్తాను, నేను సోషల్ మీడియా సంగతి తీసుకుందాం. సోషల్ మీడియాలో వాళ్ళ మీద రాశారని చెప్పని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు సిఐడి పట్టించుకోవట్లేదని సిబిఐకి ఇచ్చారు కదా, దాని మీద సత్రం. మరి అదే ఎవరన్నా వల్గర్ లాంగ్వేజో లేకపోతే మార్ఫింగ్ ఫోటోలో పెట్టి వ్యక్తిగత అన్నాన్ని బార్పుడితే ఏదైనా చేస్తూ ఉంటే వాళ్ళ అదుపులో తీసుకోగలలోనే మీరు ఎందుకు అదుపులో తీసుకున్నారని చెబుతుంది కూడా వీళ్ళేగా. మరి ఇంక న్యాయం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి భయం ఎక్కడి నుంచి వస్తుంది? మీకే అంటే మీ దగ్గరకు వచ్చే తల్లికి మీకు అన్నీ కావాలా, కానీ సామాన్య ప్రజలకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రం ఇది కుదరదు. ఇదే కదా, ఇంకా మీరే న్యాయం చేయకపోతే మామూలు ఇంకెవరు న్యాయం చేస్తారు? ప్రపంచంలో ఏ బాధితుడైనా సరే అంతిమంగా న్యాయం జరిగేది అనేది న్యాయస్థానంలోనే. మరి అక్కడే న్యాయం జరగనప్పుడు మనం ఎవరికి చెప్పుకోవాలి? మనిషి వారి హోదాను బట్టి న్యాయం మారిపోతుందంటారా? ఆర్థికంగాను రాజకీయంగాను పలుకుబడి ఉన్న వాళ్ళకి, అధికారంలో ఉన్న వాళ్ళకి, అధికారులకి జరుగుతున్నటువంటి న్యాయం సామాన్యుడికి జరగలేదనేది మాత్రం వాస్తవం. వీళ్ళేం అతిథులు కాదు దాంట్లో. ఇప్పుడు మీరు మళ్ళీ సరికొత్త చర్చలు లేవనెట్టారు, దీనిపై మరోసారి మరింత వివరంగా మాట్లాడుకుందాం. చూశారు కదా, జస్టిస్ ఎన్వి రమణ గారు ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసినా తన పదవీ హాయంలో తాను చేయాల్సిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించలేకపోయారు అనేది ముప్ప అంకంరావు గారి విశ్లేషణ. మరోసారి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ సతీష్.